ఇక్కడ మాత్రం చెలిమలాగా చిన్నగా వాటర్ చెలిమలాగా తీస్తే మాత్రం వాటర్ ఫుల్ ఉంటాయి. ఇక్కడ 50 లక్షలతోటి కళ్యాణ మండపం కూడా కట్టివ్వడం జరిగింది. దానికి చిన్న బావులు అవి వందల సంవత్సరాలు స్వామివారు వెలిసిన రోజునప్పటి నుండట 2 బావులు ఉండేనట. అంటే వెనక కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది ఉన్నటువంటి టెంపుల్ కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళందరూ మాకు చెప్పిండ్రు అన్నట్టు. అది ఎప్పుడైతే స్వామివారు ఇక్కడ వెలిసిండ్రో అప్పటి బావులు గంగా గౌరి అని బావులు ఉన్నాయమ్మా. ఆ బావులతోటి ఆ వాటర్ తోటి 50 లక్షలతోటి కూడా కళ్యాణ మండపానికి వాటర్ కూడా మనం ఎన్నైతే తీస్తామో అన్ని వాటర్ మళ్ళీ అప్పుడే ఊరుతాయి. అదొకటి ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి ఆ వాటర్ ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్ వరంగల్ నుండి కూడా వచ్చి ఏ కోరికలు అయితే నెరవేరని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి మొక్కుకుంటే స్వామివారి నమ్మకంతో నెరవేరిన తర్వాత వచ్చి కూడా భక్తులు కొన్ని మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. చాలా నమ్మకమైనటువంటి స్వామివారి ప్రత్యేకత ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని సంవత్సరాల క్రితము శివరాత్రి సందర్భంగా మునులు వాళ్ళందరూ ఇక్కడ నుండి వెళ్దామని కాశీకి వెళ్దామనే సమయంలో వాళ్ళు నీరసంగా పడిపోయి ఇదే ప్రదేశంలో ఇక్కడ పడుకొని ఉండినట. అవి కూడా మనకు అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే పడుకొని ఉన్న టైంలో స్వామివారు మేము కాశీకి రాలేకపోతున్నాం స్వామివారు మాతో అయితే లేదా అని అంటే అదే రాత్రి పూట ఇక్కడికి స్వామివారే స్వయంగా వచ్చి భక్తులారా మీకు నేను ఇక్కడనే స్వయంగా వెలుస్తా, మీకు మీ ముందే ఉంటా, మీరు లేచేసరికి ఒక గంగాదేవి రూపంలో వాటర్ రూపకంలో ఉంటా అని స్వామివారు చెప్పడం జరిగింది. వాళ్ళు భక్తులు లేచి చూసేసరికి ఇక్కడ గంగాదేవి వాళ్ళ ముందే గంగ ప్రవహించడం జరిగింది ద్వారతోటి. ఇక అంత ప్రత్యేకత అయినటువంటి స్వామివారు స్వయంగా అమ్మవారు వెలిసినటువంటి గంగాదేవి అక్కడ స్వామివారు కూడా ఇక్కడ రైతులు పొలం రైతులు దున్నుతున్నారు. దున్నే టైంలోనే స్వామివారు ఇది వాటర్ జరగడం ఆ దున్నిన వెంటనే స్వామివారు స్వయంగా మనకు ఆ లింగం అనేది ఆ భక్తులకు దున్నిన రైతులకు దొరకడం జరిగింది. అప్పుడు మనం ఎక్కడికి కాశీకి వెళ్ళడం అవసరం లేదు. ఇంత ప్రత్యేకత ఇంత మంచి ప్రత్యేకంగా దర్శనం అయిందని స్వామివారి అందరి భక్తులకు నమ్మకంతో ఇక్కడ వెలిసిండ్రు. ఇప్పుడు భక్తులు మాత్రం మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున వేరే రాష్ట్రాల నుండి కూడా వస్తుండ్రు భక్తులు. వాళ్ళకు కూడా ఎండోమెంట్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ చేయించడం జరుగుతుంది. అందరికి అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కటి వైద్యం గానీ వాటర్ గానీ లేడీస్ కి టాయిలెట్లు అంటే గానీ అన్ని ఏర్పాట్లు పోలీసు వాళ్ళు కూడా దగ్గర నుండి ఎండోమెంట్ వాళ్ళు అందరు కూడా ఇక్కడ మంచి సౌకర్యాలు కూడా చేయించడం జరుగుతుంది. ఓం నమో శివాయ.